దేని నుంచైనా విడిపించబడాలి అని నువ్వు అనుకుంటే దాని కొరకు దాన్ని పొందుకునేంత వరకు ప్రభువుని బ్రతిమలాడటం నేర్చుకో. దానియేలు గారు ప్రతిరోజు ప్రార్థనతో పాటు దేవుణ్ణి బ్రతిమలాడేవాడు. దేనికోసమో తెలుసా? అయ్యా, నా ప్రజలను ఈ బానిసత్వ బ్రతుకు నుంచి విడిపించయ్యా, ఈ బబులోను బంధకాల నుంచి నా ప్రజలు నన్ను విడిపించయ్యా. ప్రతిరోజు దేవుణ్ణి బ్రతిమలాడుకునేవాడండి దానియేలు గారు. ఈరోజు నువ్వు కూడా ఈ వాక్యాన్ని వింటున్నావు కదా బిడ్డ, నీ భర్త విడుదల పొందాలని, నీ పిల్లలు విడుదల పొందాలని. సాతాను బానిసత్వంలో నీ పిల్లలు ఉండిపోయారు, సాతాను బందీ గృహంలో నీ భర్త ఉండిపోయాడు. దానిలోంచి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు, విడుదల పొందలేకపోతూ ఉన్నారు. విడుదల పొందుదామన్నా కానీ విడుదల పొందుకునే అవకాశాన్ని లేకుండా సాతాను గడు వాళ్ళని చేసేసాడు. అలాంటి పరిస్థితులు నువ్వు చేయాల్సింది ఒక్కటే, ప్రతిరోజు దేవుణ్ణి బ్రతిమలాడు. ఇక నువ్వు తప్ప నా భర్తను విడిపించేవాడు ఈ లోకంలో ఎవరు లేరు నాయన, నీవు తప్ప నా పిల్లల్ని విడిపించేవాడు ఈ లోకంలో ఎవరో కూడా లేరు నా తండ్రి. నువ్వే విడిపించాలి ప్రభు అని ప్రతిరోజు నీ ప్రార్థనలో దేవుణ్ణి ఎంత బ్రతిమలాడతావు అంత బ్రతిమలాడటం నేర్చుకో. ఏదో ఒక రోజున దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ ఫ్యామిలీని సాతాను బంధకాల నుండి విడిపించును గాక.